అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, రాష్ట్రంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నదని చెప్పుకోవాలి. ఇవాళ నుంచి శాసన మండలి శాసనసభ సమావేశాలు జరిగేది ఉండే. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు పోలీసులు. అడ్డుకొని అరెస్టు చేసి రెండు పోలీసు వాహనాలలో తెలంగాణ భవన్కి తీసుకొచ్చి విడిచిపెట్టిండ్రు. మొత్తం మీద ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడ్డది, ఎందుకు విడిచిపెట్టిండ్రు అని అంటే, ఇక్కడ పార్లమెంటులో మోడీకి అదానికి వ్యతిరేకంగా పార్లమెంటులో రాహుల్ గాంధీ మోడీ అదానీ దోస్తానా మీద టీషర్ట్లు వేసుకొని నిరసన వ్యక్తం చేసుకుంటూ ఆయన లోపలికి పోయినేమో ఆయనను అలో చేస్తారు, రాహుల్ గాంధీని పార్లమెంట్లకు అలో చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి అదానీ విధానాలు ఉన్నాయో, రేవంత్ రెడ్డి అదానికి అంటకాగుతున్నాడు అనే ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. చాలా కాలంగా ఆ ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. అసలు బీజేపీ ముఖ్యమంత్రియా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏం చెప్తారంటే, అదానీ ముచ్చట్లన్నీ బయటకు వచ్చినాయి, అదానీ అవినీతి మొత్తం బయటకు వచ్చిందని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏర్పాటు చేయగానే ఇక్కడ 100 కోట్ల విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి వాపస్ ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ మొత్తం మీద 12,040 కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దావోస్ పెట్టుబడుల ముచ్చట్ల మీద బట్టి విక్రమార్కది ఒక రకమైన వాదన అయితే రేవంత్ రెడ్డిది ఒక రకమైన వాదన. మొత్తం మీద ఆ పరిస్థితి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అదానీ విధానాలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి అదానీ దోస్తానాను బయట పెట్టడానికి ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మొత్తం మీద అదానీ రేవంత్ బాయి అని చెప్పేసి అదానీ రేవంత్ బాయి అని చెప్పేసి ఒక టీషర్ట్లను ముద్రించి వాళ్ళు టీషర్ట్లను ధరించి అసెంబ్లీ సమావేశాలకు లోపలికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసిండ్రు. అరెస్టు చేసి ఆ పోలీసు వాహనాలల్లో ఇక్కడికి తెలంగాణ భవన్లకు తీసుకొచ్చి వదిలిపెట్టిరు. మొత్తం మీద డిసెంబర్ 9 అంటే ఇలా తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షకు నాంది పడ్డ రోజు. ఏదైతే నవంబర్ 29 రోజున కేసీఆర్ దీక్షా దివస్ దీక్షను మొదలుపెట్టి డిసెంబర్ 9 తారీఖు నాడు చిదంబరం మాట్లాడితే దీక్షను విరమించిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామన్న తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని 2009 నుంచి 2014 దాకా తెలంగాణ బిడ్డలను ఎంతో మందిని బలి తీసుకున్న ఘనత ఇలా కాంగ్రెస్ సర్కార్ది, కాంగ్రెస్ పార్టీది. మొత్తం మీద ఇవాళ తెలంగాణ ఆకాంక్ష ఏదైతే ఉంటుందో స్వరాష్ట్ర సాధనకు నాంది పలికిన రోజు. ఇవాళనే అసెంబ్లీ సమావేశాలు ఉండే. ఆ అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతున్న మొత్తం మీద ఎమ్మెల్యేలను శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్న ఎమ్మెల్సీలను మొత్తం మీద అరెస్టు చేసుకొచ్చి ఇలా తెలంగాణ భవన్లో ఇచ్చిపెట్టిరు. మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ అనంతరం ఏం మాట్లాడతారు, ఏం కథ మనం చూడొచ్చు. మొత్తం మీద ఒక దౌర్భాగ్యమైన చర్య అనుకోవచ్చు. అక్కడనేమో రాహుల్ గాంధీ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ముందడికి పోతే మాత్రం రాహుల్ గాంధీని పార్లమెంట్లకు అలో చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ అదానీల విధానాలను బట్టబయలు చేసడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక టీషర్ట్ ఏదైతే మోడీ ఆడ టీషర్ట్ వేసుకొని పోయిండో, మోడీ అదానీల విధానాలు బట్టబయలు చేయాలి, అవినీతిని బట్టబయలు చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్లకు పోతే వాళ్ళని అలో చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళని అలో చేయరు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు లోపలికి వస్తే కడిగి పారేస్తారు, ప్రశ్నిస్తారు, దుమ్ము దులుపుతారనే ఉద్దేశంతో ఇలా బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లోపలికి రాకుండా అడ్డుకున్నారనేది అయితే ఒకటి మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ప్రధానంగా ఇలా 2 అంశాలు ఉన్నాయి. ఏదంటే రైతుల సమస్యల మీద నోరెప్పుతాం, గలమెప్పుతాం, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఎప్పటి నుంచో తెగేసి చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో ప్రజా గొంతుకగా మేము ప్రశ్నిస్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారు. ఇప్పుడు అవి ప్రశ్నిస్తారు కాబట్టే మొత్తం మీద వీళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేవు కాబట్టి మొత్తం మీద ఇలా బీఆర్ఎస్ నాయకులను బయట నుంచే అరెస్టు చేసి ఇక్కడ తెలంగాణ భవన్కు తీసుకొని వచ్చిరు. మొత్తం మీద ఆ పరిస్థితి చూస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్కు తీసుకొచ్చిండ్రు. ఇక్కడ మరికొద్ది సేపట్లో వాళ్ళ ప్రెస్ మీట్ మొదలవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రెస్ మీటు మొత్తం మీద మనం చూడొచ్చు. ఒక దౌర్భాగ్యమైన పాలన, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి, నెలకొని ఉన్నాయి. అక్కడనేమో రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అక్కడ ప్రతిపక్షంగా ఉన్న రాహుల్ గాంధీకి ఒక న్యాయం, ఇక్కడ ప్రతిపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కుతా ఉన్నారు, ప్రశ్నించే గొంతును నొక్కుతా ఉన్నారు. ప్రశ్నించే గొంతును ఎదుర్కోలేక ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే అంశం ఒకటి తెర మీదకి వస్తా ఉన్నది. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. తీసుకొస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఒక పాట పాడుకుంటూ మరి బీఆర్ఎస్ భవన్ అంటే తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది. ఆ విజువల్స్ మనం పక్కకు చూస్తా ఉన్నాం.
గోవిందా 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 హరి గోవిందా 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 హరి గోవిందా కాంగ్రెస్ వస్తే గోవిందా 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 హరి గోవిందా రేవరు వస్తే గోవిందా గోవిందా హరి గోవిందా కాంగ్రెస్ వస్తే గోవిందా. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.